సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ పద్మావతి. ఈరోజు మనం వచ్చేసి DLF రోడ్ నెంబర్ 3లో ఉన్నాం. సో ఇక్కడ చూసుకుంటే DLF అంటే చెప్పాల్సిన అవసరమే లేదు. మనకి ఆల్మోస్ట్ ఎక్కడ చూసుకున్న జంక్ ఫుడ్డే దొరుకుతుంది. మనకి ఇంకెక్కడ నార్మల్గా మనకి మీట్స్ కానీ ప్యూర్ మీట్స్ అనేది ఎక్కడ దొరకదు మనకి. సో ఎక్కడ చూసినా సరే జంక్ ఫుడ్తోనే నిండిపోయి ఉంటుంది. సో ఎక్కువ శాతం అయ్యే ఉంటాయి. ఆల్మోస్ట్ ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇచ్చేది కూడా అందరూ దానికి ఇస్తారు. కానీ హెల్త్ కాన్షియస్ గురించి ఆలోచించి దాని గురించి కేర్ తీసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అండ్ అలాగే ఈరోజు మీకు హెల్త్ కాన్షియస్ గురించి ఆలోచిస్తూ మీ హెల్త్ గురించి మీరు ఆలోచించాలి, హెల్త్ని జాగ్రత్తగా చూసుకోవాలి అనుకునే వాళ్ళ కోసం ఈరోజు మనం ఒక ఫుడ్ అనేది పరిచయం చేయబోతున్నాం. సో వీళ్ళ దగ్గర ఏంటంటే టేస్టీ మీల్స్ అంట. సో వీళ్ళ దగ్గర ప్యూర్గా ఉంటాయంట. సో వీళ్ళు ఏమి యూజ్ చేయమంటున్నారు, సో ఏంటి వీళ్ళ కథ ఏంటి అని చూద్దాం. సో వచ్చేసేయండి. హాయ్ అండి. హాయ్. ఏం తీసుకున్నారు? మిల్లెట్ పునుగులు. ఓకే, ఎట్లుంది టేస్ట్? ఇట్స్ గుడ్. గుడ్ అంటే ఇంతకుముందు ఎక్కడైనా తిన్నారా? ఇది టేస్ట్ చేశారా? టేస్ట్ చేశాను. నేను నార్మల్గా రెగ్యులర్గా ఈ మిల్లెట్ ఫుడ్స్ ట్రై చేస్తూ ఉంటాను. సో ఇక్కడ ఉందని చెప్పేసి ట్రై చేద్దామని వచ్చాను. ఫస్ట్ రాగి జావాతో స్టార్ట్ చేశాను. ఇట్స్ గుడ్. అండ్ దెన్ ఐ స్టార్టెడ్ బ్రేక్ఫాస్ట్ అండ్ ఆల్. సో ఎవ్రీ టైం వస్తూ ఉంటారు అయితే? రెగ్యులర్ ఫ్రీక్వెంట్. ఓకే. సో బయట ఉన్న దానికంటే ఇక్కడ టేస్ట్ బాగుందా? ఇట్స్ గుడ్. ఓకే, మరి వీళ్ళు ఏమి యూజ్ చేయమంటారు? మరి యూజ్ చేయకన్నా అంటే టేస్ట్ రాదు అని అంటారు, ఫ్లేవర్స్ కలపకన్నా. సో ఫ్లేవర్స్ కలపకన్నా ఫుడ్కి టేస్ట్ వచ్చిందా? దట్స్ సంథింగ్ ఐ డోంట్ నో. మేబీ అది వాళ్ళకే తెలియాలి వాళ్ళు ఏం కలుపుతున్నారని చెప్పేసి. బట్ ఇట్స్ గుడ్ తినడానికి అయితే. ఓకే, మీరు పెట్టే కాస్ట్కి టేస్ట్ అయితే వర్త్ ఇట్. రేటింగ్ ఇవ్వాలంటే ఎంత ఇస్తారు? ఐ విల్ గివ్ 4. ఓకే, 5 పాయింట్గా? యా, ఫర్ 5. ఓకే, థ్యాంక్ యూ. సో ఇప్పటి వరకు అయితే మనం ప్రిపరేషన్స్ అయితే చూసాం కదా. సో రాగి పిండితో దోశ ఏంటో నేను ఇప్పటి వరకు చూడలేదు. సో నాకు కూడా కొంచెం కొత్తగానే అనిపిస్తుంది అది. సో ఆ థాట్ ఎందుకు వచ్చింది అని అనేది కూడా ఒకసారి మాట్లాడదాం. దానికి సంబంధించిన ఓనర్స్ అయితే మన పక్కనే ఉన్నారు.
సో ఆయనతో మాట్లాడి అసలు తెలుసుకుందాం ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది, ఏంటి ఇది, అసలు ఎలా స్టార్ట్ అయింది, ఇది ఎలా స్టార్ట్ చేశారు అనేది. సో హాయ్ అండి. హాయ్ మేడం, మీ పేరు? నా పేరు బుచ్చిరెడ్డి. ఓకే. టేస్టీ మిల్లెట్స్ మనం చేసేది. ఎందుకంటే ఇది మెయిన్ కాన్సెప్ట్ ఎందువల్ల వచ్చిందంటే, ఇప్పుడు మిల్లెట్స్ అనుభూతికి కొన్ని చోట్ల ఏం చేస్తున్నారంటే రైస్ మిక్స్ చేయడం, గోధుమ పిండి మిక్స్ చేయడం, మైదా మిక్స్ చేయడం చేసి మిల్లెట్ కాన్సెప్ట్ చేస్తున్నారు. అసలు మిల్లెట్స్కి వచ్చే వాళ్ళే హెల్త్ పరంగా కాన్సెప్ట్స్ మీద వస్తారు. అందు గురించి వాళ్ళకి ప్యూర్ హెల్త్ కాన్సెప్ట్లో వచ్చే వాళ్ళకి హెల్త్ పరంగానే మనం ఇవ్వాలనే కాన్సెప్ట్తో మేము ఆలోచించి ప్యూర్ మిల్లెట్ ఇవ్వాలి ఆ హెల్త్ కాన్సెప్ట్తో వచ్చే వాళ్ళకి. అదే రైస్ మిక్స్ చేసిలో ఉంటే నార్మల్ టిఫిన్స్కి వెళ్ళిపోవచ్చు, మరి వీటి సైడ్ ఎందుకు రావడం. అందు గురించి దాన్ని క్లియర్ చేయడానికి అనేసి మేము మిల్లెట్స్ ప్యూర్ మిల్లెట్స్ వాడతా, రైస్ కానీ మైదా కానీ గోధుమ పిండి కానీ ఏది మిక్స్ చేయకుండా వాడతా, హెల్త్ కాన్సెప్ట్లో ఇద్దామని చెప్పేసి మేము ఉద్దేశంతో ఈ టేస్టీ మిల్లెట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఆ మిల్లెట్స్ పరంగా కొంత మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, బయటైనా సరే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు కొంతమంది మిల్లెట్స్ రైస్ అవి తిని హెల్త్ నుంచి రికవరీ అవుతున్నారు హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి. అందు గురించి ఆ కాన్సెప్ట్లోనే మనం హెల్త్ పరంగా మెయిన్ బేస్ చేసుకుని అది ప్యూర్ వెజ్లో పెట్టి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇవన్నీ కలిపేయి వాళ్ళు ఏం ఫ్లేవర్స్ యాడ్ చేసినా ఏం యాడ్ చేసినా వాళ్ళకి టేస్ట్ పెరగాలి, అండ్ రెండో వచ్చేసి కస్టమర్స్ ఆకర్షించుకోవాలి, అండ్ సెకండ్ వచ్చేసి వాళ్ళకి లాసులు రాకుండా ఉండాలి అని అనేసి వాళ్ళు ఇవన్నీ చేస్తుంటారు. సో మీరు అవేవి లేకుండా ప్యూర్గా అందించడం వల్ల మీకు ఏమైనా లాస్ లేదా ఇందులోని? లాస్ అనేది అంత ఏమి ఉండదండి, కాకపోతే కొద్దిగా దాని తగ్గ రేటే ఉంది. మరీ ఎక్కువగా కాకుండా మరీ తక్కువ అని కాకుండా నార్మల్గా మెయిన్ అంటే ఎక్కువగా మేము బిజినెస్ పర్పస్ అని కాకుండా కొద్దిగా హెల్త్ పరంగా కూడా మనం సపోర్ట్ చేయాలి ప్రజలకు అనే విధంగా మేము చేయడం జరిగింది అనమాట. అది బిజినెస్ అనే తర్వాత కొద్దిగా లాభం గురించి ఎంతో కొంత ఎలా ఉంటుంది, అది లేకుండా అయితే ఉండదు. అది సో మీకు మిల్లెట్స్ అని ఎక్కడి నుంచి వస్తాయి? మాకు ఇక్కడ కేపీహెచ్పి దగ్గర ప్లాంట్ ఒకటి ఉందండి, ఒకటిపల్లి ఓన్గానే ఉంది, అక్కడే ప్రిపేర్ అవుతాయండి. మొత్తం అన్ని ప్రిపేర్ అయిన తర్వాత ఇక్కడ తెస్తాం. పిండి అనేది బ్యాటర్ మొత్తం అక్కడే ప్రిపేర్ అవుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మామూలుగా టిఫిన్ రెడీ చేయడం జరుగుతుంది. చట్నీస్ అన్ని. ఈ ఐడియా ఎలా వచ్చిందంటే ఇలా ఒకటి పెట్టాలి, అన్ని చోట్ల ఇలా కల్తీ ఉంది, అలా లేకుండా మనం ఇది ఒకటి పెట్టాలి అనేసి మీకు అదే ఇంతకుముందు చెప్పాను కదా మేడం మీకు. యాక్చువల్గా ఏంటంటే మిల్లెట్స్ అని రాబోతే హెల్త్ పరంగా ఆలోచించే వాళ్ళు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. వాళ్ళకి ఆ హెల్త్ పరంగా వాళ్ళు ఫీల్ అవుతున్నప్పుడు మనం హెల్త్ పరంగా లేకుండా మళ్ళీ రైస్ మిక్స్ చేస్తాం అనుకోండి, మళ్ళీ ఆ ఫుడ్కి వెళ్ళిపోతుంది కార్బోహైడ్రేట్. అలా కాకుండా మనం దీనికి ప్యూర్గానే ఇవ్వాలి. ఆ హెల్త్ పరంగా వాళ్ళు ఏ అయితే వాళ్ళ ఆలోచనతో వస్తారో ఆ ఆలోచన మనం రీచ్ అవ్వాలి, ఆ హెల్త్ని మనం బెనిఫిట్ చేయాలనే ఉద్దేశంతో మేము స్టార్ట్ చేయడం జరిగింది. ఎన్ని ఇయర్స్ అవుతుంది ఇది స్టార్ట్ చేసి? ఇయర్స్ వచ్చి మన రీసెంట్గానే స్టార్ట్ చేసామండి, ఒక 1 year అలా అవుతుంది. మధ్యలో అంటే ఇక్కడ అయితే లేటెస్ట్గా పెట్టడం జరిగింది, బయట వేరే చోట్ల ఇంకా బ్రాంచెస్ ఉన్నాయా? పెడుతున్నారండి ఇంకా. ఇప్పుడు ప్రెజెంట్ కొన్ని చోట్ల ప్రిపేర్ అవుతుంది. ఎన్ని పెడదాం అనుకుంటున్నారు? అంటే పెడితే సిటీలో 25-30 వరకు మేము ప్లాన్ చేస్తున్నాం. ఒకవేళ ఏ చోట్ల పెడతారు ఒకవేళ పెడితే కనుక? పెట్టేది అంటే ఇంకా ప్లేసెస్ అయితే చూస్తున్నామండి. ఆల్రెడీ కొన్ని అయితే నోటిఫైడ్ అయిపోయి, ఒక దుర్గం చెరువు అని, లేకపోతే 100 feet రోడ్డు, కేపీ కోకిట్పల్లి ఒకటి, ఇలాగ కొన్ని చోట్ల ఇంకా ప్లాన్ చేస్తున్నాం. సో మన దగ్గర ఏమేమి దొరుకుతాయి మిల్లెట్స్ తోటి? మిల్లెట్స్లో దోశ అండి మెయిన్, రాగి ఒకటి ఉంటుందండి కామన్గా, దాంతోపాటు మిల్లెట్ వేరే మిల్లెట్ కొర్రలని కానీ అరికెలు అని కానీ, లేకపోతే సజ్జ జొన్న, ఇలాగ వాటిలో ఒక మిల్లెట్ ఉంటుంది, ఒక రాగి ఉంటుంది. దాంతో దోశలు అవుతాయండి, ఊదలు ఉంటాయి, మళ్ళీ మనకు పొంగనాలు ఉంటాయండి, గుంత పొంగనాలు, ఇది ఇడ్లీ. ఇప్పుడు మీరు చెప్పిన ఐటమ్స్ లో ప్రెసెంట్ ఉన్న జనరేషన్ లో ఎవరికి సగం పేర్లు కూడా తెలియదు. సో వాళ్ళకి ఎట్లా ప్రిఫర్ చేస్తున్నారు మీరు? అంటే వాళ్ళకి చెప్తున్నామండి, వాళ్ళకి తెలియదు, ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఏంటి ఏ మిల్లెట్ తింటే ఏంటి బెనిఫిట్, అది రెగ్యులర్గా ఒకటే మిల్లెట్ ఎందుకు మేము మెయింటైన్ చేయట్లేదు. ఎందుకంటే మన కాదరవల్లి గారు వాళ్ళు కానీ చెప్పింది ఏంటంటే రెగ్యులర్గా ఒకటే మిల్లెట్ కంటిన్యూ తినొద్దు, అలాగని మిల్లెట్స్ అన్ని కలుపుకొని తినొద్దు అని చెప్పారు. దానివల్ల మేమేం చేస్తున్నామంటే అన్ని మిల్లెట్స్ని కలిపి కూడా ఇస్తుంటారు కొన్ని చోట్ల. మేము అలా కాకుండా ఏ మిల్లెట్కి ఆ మిల్లెట్ సెపరేట్ 2 daysకి ఒక మిల్లెట్ చేంజ్ చేసుకుంటూ చేస్తున్నాం. అంటే అలాగని కాదండి, అక్కడ బేస్ ఆన్ టైంని బట్టి ఉంటుంది అనమాట. రాగి అనేది ఒకటి కామన్గా ఉంటుంది. ఒక మిల్లెట్ ఇప్పుడు కొర్రలు ఉన్నాయనుకోండి, కొర్రలు ఈరోజు వస్తుంది, రేపు మామూలుగా ఊదలు వస్తుంది, ఎల్లుండు మామూలుగా సజ్జ, తర్వాత జొన్న, ఇలా మారుస్తూ ఉంటాయి అనమాట.
ఓకే. యాక్చువల్గా అయితే నేను రాగి జావ అయితే విన్నా, అంటే రాగితో జావ చేసుకొని తింటారు, అంటే లైక్ అందులో పెరుగు పాలు ఇట్లాంటివి మిక్స్ చేసుకొని, అంటే దానితో దోశ అనే కాన్సెప్ట్ అయితే నేను ఎక్కడ చూడలేదు, ఇదే ఫస్ట్ టైం చూడడం. సో ఈ కాన్సెప్ట్ ఎలా వచ్చింది మీకు అనేసి? అంటే అదేండి, టిఫిన్స్ పరంగా ఉంటే అటు సైడ్ ఓన్లీ టిఫిన్స్ పరంగా లైట్గా తిందాం అనుకునే వాళ్ళకి, ఇప్పుడు బయట ఇప్పుడు జాబులు చేసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళ ఇంట్లో మిల్లెట్స్ పరంగా వాళ్ళు ఫుడ్ తినవచ్చు. కానీ బయటకు వచ్చాక మేమేమి తినలేకపోతున్నాము, మాకు రైస్ పరంగా అయితేనే ఇంట్లో తినగలుగుతున్నాం తప్ప బయటకు వస్తే మాకేమి దొరకట్లేదు, మళ్ళీ మామూలు నార్మల్ ఫుడ్కి వెళ్ళిపోవాల్సింది అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఆ ఫీల్ అవుతుంది అంటే అలా మేము కూడా ఫీల్ అవ్వం కనుక ఓకే, మనం ఇలా టిఫిన్స్ పరంగా కూడా ఈ దోశ కానీ ఇడ్లీ కానీ ఇలా పొంగనాలు కానీ వెరైటీస్ వచ్చాయనుకో, అప్పుడు ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ ఉంటుందండి ఈ మిల్లెట్స్ తిందాం అని చెప్పి. అంతేగాని ఓన్లీ రైస్ ఒకటే ఉంటుంది, మిగతాది ఏది తిన్నా సరే నార్మల్ ఫుడ్కి వెళ్ళిపోవాలంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. ఫస్ట్ అది ఒక డైట్ అని, లేకపోతే దానికి ఒక సెపరేట్ ప్లాన్ ఉండాలి, మన బయట ఏం తినడానికి ఉండదు అని ఫీల్ అవుతుంది. అది ఫీల్ అవ్వకుండా బయట ఇవి కూడా దొరుకుతాయి, బయట ఇలాగా మనం మిల్లెట్స్ చేసుకుంటానే ఇంట్లోనూ బయటకు వచ్చిన తర్వాత కూడా మనకు బయట ఫుడ్ కూడా దొరుకుతుందనే విధంగా చెయ్యాలనే ఉద్దేశంతో దీని మీద కొద్దిగా స్టడీ చేసి దాని మీద ప్రిపేర్ చేయడం జరిగింది. సో టోటల్ గా ఫుల్ గా జంక్ ఫుడ్ ఉన్న ఏరియాలో తీసుకొచ్చి మిల్లెట్స్ అందిస్తున్నారు. అవునండి, అంతే అండి. ఎందుకంటే ఇక్కడ కామన్ గా జంక్ ఫుడ్ అనేది ఎక్కువగా ఉంటుంది ఈ ఏరియాకి వచ్చి. కానీ ఇక్కడ కూడా కొంతమందికి ఉన్నారు, ఇంట్రెస్టెడ్ ఉన్న పీపుల్స్ ఉన్నారు. వాళ్ళు అరే ఇప్పుడు రాక మాకు తెలియదు అని చెప్పి వాళ్ళు కూడా ఫీల్ అవుతున్నారు. అది ఇక్కడ పెట్టిన తర్వాత కూడా కొంతమంది కస్టమర్స్ కూడా అరే మాకు తెలియలేదు, మాకు ఈ ఫుడ్ దొరుకుతుంది ఇక్కడ బెటర్ అని చెప్పేసి వాళ్ళు రెగ్యులర్గా వచ్చి వాళ్ళు టేస్ట్ చేసి కంటిన్యూ తింటున్నాం. అంటే అనుకున్నారా టోటల్ గా జంక్ ఫుడ్ ఉన్న ఏరియాలో తీసుకొచ్చి ఇలా మిల్లెట్స్ అంటూ కూడా పెడితే అసలు వెళ్తుంది జనాల్లోకి, యాక్సెప్ట్ చేస్తారని అనుకున్నారా? అంటే అలవాటు చేయాలి కదండి ఎవరికైనా. ఇప్పుడు ఒకళ్ళు మనసులో ఉంటుంది కావాలనిపించి, అటువంటి వాళ్ళు ఎంతో మంది ఉండొచ్చు. అక్కడ పెట్టి చూస్తేనే కదా ఏదైనా తెలుస్తుంది. అలవాటు చేస్తే ప్రతిదానికి అలవాటు అవుతుంది. జంక్ ఫుడ్ కూడా ఒక టైంలో ఇంత అలవాటు లేదు మనకి, కానీ నెమ్మదిగా వాళ్ళు అలవాటు చేసుకున్నారు. ఇప్పుడు అది నడుస్తుంది. కానీ కాకపోతే హెల్త్ పరంగా ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారు, హెల్త్ పరంగా సఫర్ అవుతున్న వాళ్ళు. అందు గురించి వాళ్ళని బేస్ చేసుకుని వాళ్ళ కోసమే పెట్టాం. వాళ్ళు నెమ్మదిగా వాళ్ళు కూడా అలవాటు అవుతారు. రేట్లు వచ్చి ప్లెయిన్ దోశ అలాగా 50 రూపీస్ అలా ఉంటుందండి. అక్కడి నుంచి మన నార్మల్ దోశలకే రేట్లు అండి 60, 70 ఆ రూపాయలు. అంటే మసాలా అయితే ఒకటి, ఆనియన్ అయితే అదే రేట్ 60 రూపీస్. అలా ఇడ్లీ అయితే 30 రూపీస్ అండి, 2 ఇడ్లీ ఇస్తాం. అలాగే పొంగనాలని ఉన్నాయండి, అవి ప్రజెంట్ అయితే 50 రూపీస్ పడుతున్నాయండి. అలాగే ప్రతి ఒక్కరికి అందుబాటు ధరలోనండి. నార్మల్ దానికి దీనికి కూడా డిఫరెంట్ ఏమి ఉండదండి. అంటే మిల్లెట్ ఫుడ్ అంటే ఏంటో అది రేట్ ఎక్కువ ఉంటుందమ్మో అన్నట్టు కొంతమంది ఫీల్ అవుతున్నారు. కానీ అటువంటివి కాకుండా ఎంత వీలైతే అంతవరకు అవును అంతే అండి ఉంటుంది. కానీ మేమేమిటంటే ఫస్ట్ మేము పెట్టిన కాన్సెప్ట్ ఇది, ఎక్కువ లాభం అనేది పెట్టుకోకుండా నెమ్మదిగా అలవాటు చేసుకుంటూ ఉంటే వాళ్ళు తినడం అలవాటు అవుతారు. రేటు కూడా ఎక్కువగా పెట్టకూడదు కదా అనేసి మేము మాకు ఎంతవరకు పాసిబుల్ అవుతుందో అదే రేట్లో ఇస్తున్నాం అనమాట. అంటే పాసిబిలిటీ చూసుకుని, మరి మేము లాభం లేకుండా చెయ్యాలంటే చెయ్యం కనుక మా పాసిబిలిటీ చూసుకుని ఎంత వీలైతే అంత తగ్గించి చేద్దామనే ఉద్దేశంతో చేయడం జరిగింది. సో మరి ఇప్పుడు దీని టైమింగ్స్ ఎన్నింటి వరకు ఉంటాయి? ఈవినింగ్ మామూలు 4 o'clock స్టార్ట్ అవుతుందండి, నైట్ 12 వరకు ఉంటుంది. అంటే ఎవ్రీడేనా లేకుంటే ఎవ్రీడే సేమ్ డే ఉంటుంది. అప్పటి వరకు మనకు పోలీస్ పర్మిషన్ ఉంది. ఫ్రైడే సాటర్డే అయితే 12:30 1 వరకు కూడా ఉంటుంది మరి పర్మిషన్. ఆ పర్మిషన్ సండే కూడా 12 వరకు. ఇంతకు ముందు ఏమైనా ఉండేదా ఇట్లాగా, అంటే టైమింగ్స్ అప్పుడు వేరే? ఇంతకు ముందు వేరే ఉండేదండి, ఎలక్షన్స్ ముందు కొద్దిగా టైమింగ్స్ ఎక్కువ ఉండేది. ఇప్పుడు మామూలుగా 12కి పోలీసులు పర్మిషన్ ఇచ్చారు, అదే వరకు చేస్తున్నాం. 11:30 11:45 క్లోజ్ చేస్తాం. థ్యాంక్ యూ. ఓకే. సో తను చెప్తుంటే ఇంట్రెస్టింగ్ నాకు కూడా ఎక్కువ పెరిగిపోయింది. నేను ఈ రోజు నుంచి నేను కూడా హెల్త్ కాన్షియస్ చూసుకుందాం అనుకుంటున్నా. సో అందుకని నేను కూడా ఇక్కడ ఆర్డర్ ఇచ్చేసి ఆల్రెడీ పన్నీర్ దోశ ఇచ్చా. సో చూద్దాం టేస్ట్ ఎట్లుంటుంది ఏంటి అనేసి చూసేద్దాం వచ్చింది.
మన ఆర్డర్ అయితే వచ్చేసింది. చూస్తున్నారా, కలర్ఫుల్గా కనిపిస్తుంది. టేస్ట్ ఎట్లా ఉంటుందో టేస్ట్ చేసి చూడాలి. అండ్ చట్నీస్ కూడా చూసుకుంటే మనకి 3 చట్నీస్ ఇచ్చారు. టమాటా అండ్ వైట్ చట్నీ అండ్ ఇది అల్లం చట్నీ అంట. సో చూడాలి టేస్ట్ ఎట్లుంటుందో. ఎక్సైట్మెంట్గా ఉంది. ఐ లైక్ టమాటా చట్నీ. సో టమాటా చట్నీతో ఫస్ట్ ట్రై చేస్తాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. నార్మల్ దోశలతో పోలిస్తే అసలు రాగి దోశ అంటేనే నాకు కొంచెం డిఫరెంట్ అనిపించింది. రాగి జావ తాగాను కానీ రాగి దోశ తింటాననేసి, అట్లాంటిది రాగి దోశతో ఇంత బాగుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగుంది. హెల్త్ కాన్షియస్ అంటే ఇంకా ఇంతేనని నాకు అర్థమైపోయింది. ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. ప్రతి ఒక్కరు ఎప్పుడు జంక్ ఫుడ్సే కాదు, అప్పుడప్పుడు ఇలాంటివి కూడా తింటే మన హెల్త్ కూడా మనం జాగ్రత్తగా చూసుకునే వాళ్ళం అవుతాం. సో ట్రై చేసి చూడండి. సో అడ్రస్ అయితే గుర్తుందిగా, మళ్ళీ చెప్పేయమంటారా? సరే ఓకే, చెప్పేస్తా. వచ్చేసేయండి. DLF గేట్ నెంబర్ 3 ఆపోజిట్లో ఉంటుంది. సో వచ్చేసేయండి. టేస్టీ మిల్లెట్స్ వచ్చి టేస్ట్ చేసి వెళ్ళిపోండి, తెలుస్తుంది.